నా పేరు ఆంజనేయులు. మ్యాక్స్ కంపెనీ వైశాలి రకం అని వేసినాము. పంట దిగుబడి అయితే బాగుంది. మంచి కాపు సాయిరామ్ సీడ్స్లో తెచ్చినాము చాందినార్లో. పంట దిగుబడి మాత్రం రాదని ఎవరు చూసినా కానీ వానలు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ చేను ఇంకా రాదు మిరపని చెప్పని అని అంటుంటారు ఎవరు చూసినా కానీ. ఇప్పుడు వర్షాలు తగ్గినాక చేను బాగా వచ్చింది. పంట దిగుబడి కూడా మంచిగా ఉంది. ఆ కంపెనీ వాళ్ళు కూడా చూసి పెట్టుబడి ఏం పెద్దగా లేకుండా దిగుబడి ఎక్కువ వస్తుంది. మంచి క్రాప్ దిగింది ఇది. ఈ విధంగా ఇది చేను వస్తుంది అని చెప్పని నేను కూడా టార్గెట్ చేసి లేకుంటే ఇంకా పోయింది చేను అనుకుంటే అటువంటిది ఇది వర్షాలు తగ్గినాక చేను వచ్చింది. ఇప్పుడు లాస్ట్ చివరికి కోత అయిపోయేదానికల్లా ఎకరా 40 నుండి 45 దగ్గర రావచ్చుది. అంత పంట దిగింది ఇది. 4 ఎకరాలు వేసిన చేనుది. ఇంత పంట ఎప్పుడు కాస్తుంది అని చెప్పని నా దృష్టిలో నేను అనుకునేది దీన్ని. నా టార్గెట్ ఇప్పుడు 200 క్వింటాలు కావాలి ఈ చేను 4 ఎకరాల మధ్యన. చాలామంది వస్తున్నారు చూస్తున్నారు చేను. ఈ చేను అయితే ఎక్కడ లేదు, ఇంత రకం తెగుళ్ళ లేకుండా మంచిగా ఉందని చెప్పని ఎవరు చూసినా చూసిపోతున్నారు వచ్చి. ఆ కంపెనీ అది విత్తనమే అని ఎవరు చూసినా అంటున్నారు. కానీ వైశాలి రకమే వేసినాం మేము. ప్రతి ఒక్క రైతు అయినా కానీ దిగుబడి పంట బాగుంటుంది వేసుకుంటుంది. తక్కువ పెట్టుబడిలో ఉంది. పెట్టుబడి ఎక్కువ లేదు, మందులు కూడా ఎక్కువ వేసేది లేదు. తక్కువనే కొట్టినాం, మందులు కూడా కొట్టినాం. కాస్ట్ మందులు లేకుండా మామూలుగా నార్మల్ మందులే కొట్టినాము. తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడిలో ఉంది. ఎవరైనా వచ్చి చూస్తామంటే కూడా చేను వచ్చి చూసుకోవచ్చు. తోట అయితే ఇట్లా ఉంది చేను మంచిగా. వైరస్ తక్కువ, పూత కూడా ఇంకెప్పుడు కూడా పూత ఎక్కడ చూసినా అని పూతనే ఉంది. ఇప్పుడు 3వ కటింగ్ కోత కోస్తా అయిపోయేది. అట్టబట్టిది లాగా పెట్టుకొని అట్టే కూడా కటింగ్లా కోయకుండా చేను చెట్టు పెరుగుదల మీద పూత వస్తుంది. ఇప్పుడు 9/12/2024 ఈ రకం వేసుకున్న దాని తరపున లాభమే కానీ నష్టమైతే లేదు. ఇప్పటికి అంత దిగుబడి ఉంది పంటల విత్తనంలో. ఎవరైనా వేసుకోవచ్చు, మంచిగా పెట్టుబడి దిగుబడిలో ఉంది ఇది. 6302818863 ఫోన్ నంబర్ రైతు సోదరులకి. ఈరోజు డేటు 9/12/2024 సంవత్సరం. ఎక్కడన్నా ఏమన్నా అడగాలనుకుంటే కూడా ఫోన్ చేసి అడగచ్చు. వచ్చి చూడాలనుకుంటే కూడా వచ్చి చూసిపోండి. చెన్నై జోగులాంబ గద్వాల జిల్లా మాది. ఈ రకము ఎక్కడైనా కానీ ఫెయిల్ కాకుండా ఎటు పక్కన చూసినా ఒకటే కాపే పట్టేసింది.